హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అమ్మమ్మ కలిసి పూణేకి వెళ్తున్నాము. సడన్ ప్లాన్ వేసుకొని మా చెల్లి బర్త్డేకి. టైం ఎగ్జాక్ట్లీ 12 అయింది. అయితే నేను అమ్మమ్మ ఇక్కడ మా చెల్లికి వీడియో కాల్ చేసి హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ 12 o'clockకి. అలాగే మేమే ఫస్ట్ విష్ చేశాము. మా చెల్లి అయితే ఫుల్ సర్ప్రైజ్ అయిపోయింది. మేమైతే బర్త్డేకి వస్తలేమని చెప్పి ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామని సడన్ ప్లాన్ వేసుకొని మేము పూణేకు వెళ్ళాము. ర్యాపిడో బుక్ చేసుకొని మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము. 1:15 అవుతుంది. ఫైనల్లీ వి రీచ్ పూణేకి వచ్చేసినాం. మేము ఈడు పాపకు సర్ప్రైజ్ ఇస్తాం. మీరు కూడా రండి నాతో కలిసి. సర్ప్రైజ్. ఇదిగోండి వచ్చేసినాం మా పిన్ని వాళ్ళ ఇంటికి. నైట్ 1:30 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ 1:30. నేను మా పిన్ని ముగ్గేసింది. నాని సర్ప్రైజ్ ఇచ్చింది కదా చెర్రి, పెద్ద సర్ప్రైజ్. మేము వచ్చిన తర్వాత పడుకున్నాము. ఇక మార్నింగ్ అయింది. ఫ్రెష్ అప్ అయ్యి మా పిన్ని వేడివేడిగా దోశలు చేసి ఇచ్చింది టిఫిన్కి. మార్నింగ్ ఇక బర్త్డే డెకరేషన్ మొత్తం స్టార్ట్ చేసాము. బర్త్డే మొత్తం సిద్ధం చేస్తున్నారు మా వాళ్ళు. మా నాన్న కళ్ళ వేసుకొని పడుతుంది. ఇక ఈ మీదే బర్త్డే మేడం 11 years. చెర్రీ వీడిదే బర్త్డే అన్నట్టు ఇక్కడ వాడు పోజ్ కొడుతున్నాడు. డెకరేషన్ కంప్లీట్ అవుతూ వస్తుంది. ఇక్కడ నేను పూణేలో ఉన్న వ్యూ చూపిస్తున్నాను, చూడండి. మొత్తం గ్రీనరీగానే ఉంటుంది మా పిన్ని వాళ్ళ సైడ్. థ్యాంక్ యూ. ఇక్కడ బర్త్డే గర్ల్ స్కూల్కి వెళ్ళి వచ్చింది. వీళ్ళకు హాఫ్ డే స్కూల్సే ఉంటాయి. అయితే ఇక్కడ మా చెల్లి నాకు చాక్లెట్ ఇస్తుంది. ఇక మా పాప నాకు చాక్లెట్ ఇచ్చింది. బర్త్డే డెకరేషన్ ముందు నిలబడి చూస్తుంది. బ్రదర్, బిగ్ బ్రదర్, బర్త్డే డెకరేషన్ మొత్తం మా పప్పు కోసం చేసినాం. సూపర్ అమేజింగ్. వావ్, ఇట్స్ లైక్ ఏ వావ్. గర్ల్ కి గిఫ్ట్ వచ్చినాయి. హాయ్. మేము ఇప్పుడు షాప్కి వెళ్తున్నాం గిఫ్ట్ తీసుకురావడానికి మా పాప బర్త్డేకి. ఇంకో వించెల్లి బర్త్డేకి. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగుండే. ఒక బొకే తీసుకుందాం మేము ఇక్కడ. అలాగే ఇక్కడ గిఫ్ట్ కూడా కొన్నాము. ఫ్లవర్ బొకే అండ్ గిఫ్ట్స్ తీసుకున్నాం అన్నీ తీసుకున్నాం. స్మైల్ కొంచెం. బర్త్డే గర్ల్ రెడీ అయింది. చూడండి బ్లూ ఫ్రాక్లో ఎంత బాగుందో. అలాగే నేను కూడా ఇక్కడ బర్త్డే గర్ల్తో కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాము. చూడండి మా చెల్లి ఎంత క్యూట్గా ఉందో. మీరందరూ కూడా మా చెల్లికి హ్యాపీ బర్త్డే అని విష్ చేయండి. కొన్ని ఫోటోషూట్ చేస్తున్నాం ఇక్కడ బర్త్డే గర్ల్ది. తిన కోసం మేమైతే సర్ప్రైజ్ ఇద్దామని జనరల్లో ఎక్కి మరీ వచ్చినాం బర్త్డే కోసం. బర్త్డేకి మొత్తం సిద్ధమైపోయింది. ఎల్లో కేక్ ఏమో వాళ్ళ కాలనీలోని ఒక ఆంటీ చేసి ఇచ్చింది. చూడండి ఎంత బాగుందో కదా. బర్త్డేకి మొత్తం సిద్ధమైపోయింది. అలాగే మా పాప కూడా ఇక్కడ కూర్చుందన్నమాట. చూడండి మా బర్త్డే గర్ల్ ఎంత క్యూట్గా ఉందో. అలాగే ఇక్కడ బర్త్డే గర్ల్కి హారతిని ఇస్తున్నారు. ఇక్కడ మా పిన్ని మా చెల్లికి బ్లెస్సింగ్స్ ఇస్తుంది.
ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూడా మా చెల్లికి మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఒకటే కాలనీలో ఉంటారు. మా పిన్నికి అయితే చాలా మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఇక్కడ మా అమ్మమ్మ కూడా మా పప్పుకి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. అలాగే బ్లెస్సింగ్స్ అయిపోయిన తర్వాత ఇక కేక్ కటింగే. ఇక్కడ బర్త్డేలో ఒక ఫ్లాప్ అయింది. అదేమిటంటే నేను మా కజిన్ ఇద్దరం చేసినాం అన్నమాట. ఆ పని పార్టీ పాపర్ తీసుకొని వచ్చినాం. అది పగలగొడితే అది మొత్తం కేక్ మీదనే పడిపోయింది. కేక్ మొత్తం వేస్ట్ అయిందన్నమాట. పైన లేయర్ మొత్తం వేస్ట్. ఇక మా చెల్లి ఇక్కడ విష్ చేసుకొని క్యాండిల్స్ బ్లో చేస్తుంది. మేము చేసిన పనికి కొంచెం డిసప్పాయింట్, కానీ బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది. మా పిన్ని ఇక్కడ మా చెల్లికి కేక్ తినిపిస్తుంది. హ్యాపీ బర్త్డే పప్పుకి గిఫ్ట్ ఇస్తున్నా నాని. బర్త్డే కేక్ కటింగ్ అయిపోయింది. ఇక ఏముంటుంది, మా చెల్లికి ఇక గిఫ్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గిఫ్ట్స్ ఇస్తున్నారు. చిన్న చిన్న పిల్లలందరూ వచ్చారు మా పప్పు బర్త్డేకి. ఆ కాలనీలో ఉంటారన్నమాట వీళ్ళందరూ. ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఈమె గిఫ్ట్ ఇస్తుంది. వాళ్ళ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వచ్చిర్రు ఆమె బర్త్డేకి. చాలా గిఫ్ట్స్ వచ్చాయి మా పప్పుకి అయితే. అందరూ మంచిగా విష్ చేశారు తనకి. 11 years బర్త్డే చాలా బాగా గుర్తుండిపోతుంది. చాలా గ్రాండ్గా చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. అలాగే మా కజిన్ కూడా మా చెల్లికి బర్త్డే గర్ల్కి గిఫ్ట్ ఇచ్చింది. అలాగే ఇక్కడ నేను కూడా గిఫ్ట్ ఇస్తున్నాను. మేమిద్దరం తెచ్చిన ఫ్లవర్ బొకే కూడా మా పప్పుకి గిఫ్ట్ ఇస్తాము. అలాగే ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తనకి గిఫ్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో దిగుతున్నారన్నమాట. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి చేసుకునే బర్త్డేలే వేరేగా ఉంటాయి. నేను పప్పు ఇద్దరం కలిసి కొన్ని వీడియోస్ని తీసుకుంటున్నాము. చూడండి తను ఎంత క్యూట్గా ఉందో. బ్లూ ఫ్రాక్లో ప్రిన్సెస్ లాగా క్రౌన్ పెట్టుకుంది. నేను మా కజిన్ మా సిస్టర్ కలిసి ఫొటోస్ దిగుతున్నాము. ఈ బర్త్డేకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ పాప ఎంత క్యూట్గా ఉందో చూడండి. క్యూటీ పై ఇద్దరు క్యూటీస్ కలిసిరన్నమాట. మా చెల్లి అలాగే ఈ పాప ఇద్దరు చాలా క్యూట్గా ఉంది కదా. వాళ్ళ మమ్మీ, పాప వాళ్ళ మమ్మీ బర్త్డేకి వచ్చిర్రు వీళ్ళు కూడా. బర్త్డే పార్టీ ఇచ్చింది మా పిన్ని అందరికీ. చిప్స్, సమోసా, కేక్ అన్నీ. బర్త్డే పార్టీ తిన్ బాపు. ప్రిన్సెస్ अंदर बोट बैठे शेर को उसका चैनल है यूट्यूब में डालेगी इसलिए మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా చెల్లి బర్త్డేకి వచ్చారు. చూడండి చిన్న పాప కూడా వచ్చింది మా చెల్లి బర్త్డేకి విష్ చేయడానికి. ఈ పాప అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ బర్త్డేకి. బర్త్డే మాత్రం చాలా బాగా జరిగింది. బర్త్డే ట్రీట్ కూడా ఇచ్చింది మా పిన్ని అందరికీ. అందరూ అయితే చాలా బాగా విష్ చేశారు మా చెల్లికి. అలాగే ఇక్కడ మా కజిన్ అయితే కేక్ తింటుంది. మేము చేసిన పనికి ఇదంతా మేమే క్లీన్ చేయాలి. మా చెల్లి బర్త్డేకి అయితే చాలా గిఫ్ట్స్ వచ్చాయి. ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో చూడండి. తన 11 years బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది. తనైతే ఫుల్ హ్యాపీ.
మీకు నా వ్లాగ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో.